వర్కౌట్లన్నీ మన వల్ల అవ్వట్లేదు కానీ ఎప్పటి నుంచి బెల్లీ ఫ్యాట్ బాగా ఎక్కువైపోయింది అన్న. ఇదే తగ్గట్లేదు. దీనికి తగ్గితే చాలు. ఈ వర్కౌట్ ఏమైనా ఉంటే మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. భగవంతుడా, అదే ప్రశ్న. ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే ఓన్లీ దేనికి వర్కౌట్లు సపరేట్గా ఎక్కడ ఉండవురా. నువ్వు చెస్ట్ చేసినా, బైసప్ చేసినా, లెగ్స్ చేసినా ఫ్యాట్ బర్న్ అనేది మొత్తం బాడీ ఓవరాల్గా బాడీ బర్న్ అవుతుంది. అంతేగాని దేని ఒక్కదానికి వర్కౌట్ చేసి ఫ్యాట్ బర్న్ అనేది అవ్వదు అసలు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎలా చెప్తున్నావు అన్న? అందరూ ఇది చేత తగ్గిపోద్ది అంటారుగా. అందుకేరా నేను ఫిట్నెస్గా నాకు తెలుసురా, నాకు ఎట్లా బర్న్ అవుతుంది అని అంతవరకు తెలుసు. కానీ సైంటిఫిక్గా ఎట్లా బర్న్ అవుతుంది, దేని నుంచి బర్న్ అవుతుంది అనేది మనకు తెలియదు. అందుకనే మన డాక్టర్ డాన్ని ఒకసారి అడుగుదారా. పాడు జీవితము ఈయన ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా అడిగాను నేను, ఇలా చేయాలి తగ్గుతుందని. ఈయనేమో అలా తగ్గదు, క్యాలరీ డెఫిషియెంట్ చేయాలన్నాడు. డాక్టర్గా నువ్వు చెప్పన్నా ఇలా తగ్గిపోదు కదా అసలు. ఫ్యాట్ అనేది తగ్గడానికి జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జీన్స్ మీద, జెండర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ట్ ఎక్కడ స్టోర్ అవుద్దో అక్కడి నుంచే కరుగుద్ది. మనకు మేల్స్కి ఫస్ట్ అబ్డోమిన్ స్టోర్ అవుద్ది, ఫీమేల్స్కి థైస్లో స్టోర్ అవుద్ది. సో అవే లాస్ట్ కరుగుతాయి. అసలు వర్కౌట్ చేయడం వల్ల ఎలా కరుగుద్ది అంటే, మనం వర్కౌట్ చేసినప్పుడు మన బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే ఫ్యాట్ని మాలిక్యూల్స్గా బ్రేక్ చేస్తుంది. ఆ బ్రేక్ చేసిన మాలిక్యూల్స్ వెళ్ళి మజిల్ దగ్గరికి వెళ్తాయి. మజిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏటీపీ అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలా మన ఫ్యాట్ మాలిక్యూల్స్ కరిగిపోయి మజిల్కి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి. ఫ్యాట్ మాలిక్యూల్ అనేది సైజ్ తగ్గుద్దే కానీ ఫ్యాట్ మొత్తానికి పోదు. సో అన్నిటికంటే మెయిన్ క్యాలరీ డెఫిసిట్, ఇంటెన్స్ వర్కౌట్. ఇవి చేస్తేనే ఫ్యాట్ తగ్గుద్ది. లేదంటే చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా అన్న. అదిరా ఇప్పుడు చెప్పాడుగా మన డాక్టర్ డాను, నువ్వు ఇంటెన్స్గా వర్కౌట్ చేయాలి, అంతేగా క్యాలరీ డెఫిషియన్స్ మనం డైట్ మెయింటైన్ చేయాలి. ఆ 2 మెయింటైన్ చేస్తూనే నువ్వు ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తేనే ఇది కదిరిగిద్దిరా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి.